11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. చాలు. మునుపటి కంటే అధికమైన మేలు. మీకు కలగజేసేదను. ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు దేశములో బానిసలుగా వారు ఉన్నప్పుడు వెట్టి చాకిరి వారు చేస్తూ ఉన్న ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు వారు దేవునికి మొర్రపెట్టారు. ఆ మొర ఆయన ఆలకించి ఇశ్రాయేలీలు ప్రజలు అనగా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినటువంటి ప్రజలు, వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. వాళ్ళు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. మట్టి తీసుకొస్తూ ఉన్నారు. మట్టినంతటిని, అక్కడున్న గడ్డిని అంతటిని తీసుకొని వస్తున్నారు, ఒక దగ్గరికి సమకూరుస్తూ ఉన్నారు. మట్టి త్రొక్కడము, ఇటుకలను తయారు చేయడము, కాల్చడము, లెక్క పెట్టడము, నివాస యోగ్యమైనటువంటి ఇండ్లను కట్టడము, ఆ ఇండ్లలో ఐగుప్తు ప్రజలు నివాసం చేస్తూ ఉన్న పరిస్థితులు అవి. 430 సంవత్సరాలు వారు ఐగుప్తు చెరలో బానిసలుగా మగ్గిపోతూ ఉన్నారు. 430 సంవత్సరాలు తర్వాత వారు పెట్టినటువంటి మొర ఆయన ఆలకించి మోషేతో మాట్లాడి, మందను మేపుతూ ఉన్నాడు మోషేని పేరు పెట్టి పిలిచి, ఒక పొద మండుతూనే ఉంది. ఆ పొద ఆరిపోవటలేదు. ఆ పొద కాలిపోటలా. ఆ పొద ఆరిపోలేదు, ఆ పొద కాలిపోలేదు, ఆ పొద బూడిదైపోలేదు. మండుతూ ఉన్న ఆ పొదలో నుంచి దేవాది దేవుడు మోషేని పిలిచి పలకరించి మాట్లాడి,
ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశములో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి శత్రువుల చేతిలో నుండి, వారి పగవారి చేతిలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీలను విడిపించాడు ఆయన. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం 106వ కీర్తన 10వ వచనం. వారి పగవారి చేతిలో నుండి, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాను. పగవారి చేతిలో నుండి వారిని రక్షించాను. దేవుడు ఇశ్రాయేలీలను వారి పగవారైన ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని రక్షించి వారు వెళుతూ ఉండగా పగలు మేఘ స్తంభముగా ఆయన తోడుగా ఉన్నాడు. పగలు మేఘ స్తంభముగా ఆయన తోడుగా ఉన్నాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. మేఘ స్తంభముగా ఆయన తోడుగా ఉన్నాడు. వారు ధరించిన వస్త్రాలు మాసిపోలేదు. వారు ధరించిన వస్త్రాలు మాసిపోలేదు. మనం ఇప్పుడు బట్టలు కట్టుకున్నాం. ఇంకో గంట అయితే వేసుకున్న షర్ట్ ఎందుకు పనికిరాదు, ఈ చొక్కా ఎందుకు పనికిరాదు. ఇంకో గంట వేసుకుంటే చెమట వాసన వస్తుంది. మన ప్రక్కన ఇంకో వ్యక్తి కూర్చోవాలంటే దుర్గంధం వస్తుంది. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ అలిసిపోలేదు, చెమట పట్టలేదు. కారణం ఏంటంటే ఆయన పగలు మేఘ స్తంభముగా, ఇటు వచ్చి బాక్స్ ఎక్కడ పెట్టరా, పగలు మేఘ స్తంభముగా ఆయన తోడుగా ఉన్నాడు. పగలు మేఘ స్తంభముగా ఆయన తోడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా వారు ధరించిన వస్త్రాలు, మాసిపోలేదు. వారు ధరించిన వస్త్రాలు మాసిపోలేదు. వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. ఆయన పగలు మేఘ స్తంభముగా ఆయన తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు వారు ఐగుప్తులో నుంచి వారి పగవారి చేతిలో నుండి, ఐగుప్తీయుల చేతిలో నుండి, జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. వారి పగవారి చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి, ఐగుప్తీయుల చేతిలో నుండి ఆయన వారిని రక్షించాడు.
ప్రత్యక్షంగా కొందరు పగవాళ్ళు ఉంటారు, పరోక్షంగా కొందరు పగవాళ్ళు ఉంటారు. ఎలా ఉన్నా మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు పగవారి చేతుల నుండి వారిని రక్షించాడు. పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు వెళుతూ ఉన్నారు, లక్షల కాల్బలం. ఎక్కడో కూడా వాళ్ళు పొయ్యి పెట్టుకోలా, పొయ్యి పెట్టి వండుకోలా, పొయ్యి పెట్టి వండలా. ఎక్కడో కూడా వాళ్ళు ఈరోజు దోణ కోద్దామా, ఈరోజు మేకను కోద్దామా, ఈరోజు కోడిని కోద్దామా, ఈరోజు దోసకాయలు కోద్దామా అనుకోలా. ఆకాశములో నుంచి దేవదూతలు తినే ఆహారంతో దేవుడు ఏం చేశాడంటే వారిని పోషిస్తూ ఉన్నాడు. దేవదూతలు తినే ఆహారం మంచు కణాలు. రాత్రి అగ్ని స్తంభముగా తోడుగా నడిపిస్తూ ఉన్నాడు, అగ్ని స్తంభముగా. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆయన తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. వారు అరణ్యములో నడిచారు, ఎడారిలో నడిచారు, నదిలో నడిచారు, పర్వతాలు పైన కూడా నడిచారు. వాళ్ళు ఒకసారి వాళ్ళు నడుస్తూ ఉన్నటువంటి మార్గంలో ఐగుప్తు దేశముల నుంచి వారు విడిపించబడిన తర్వాత వారు నడుస్తూ ఉన్నటువంటి మార్గంలో వెళుతూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఒకసారిగా అడ్డుగా వచ్చింది. ఇశ్రాయేలీయులారా, మీరు ఎక్కడికి వెళుతారా అన్నట్లుగా ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, కనబడుతూ ఉంది. గడిచిపోతుంది, గంటలు గడిచిపోతూ ఉన్నాయి. ఎందుకో వెనుకకు తిరిగి అలా చూచారు. వాళ్ళు చూస్తే ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంది. దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రమును, అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రమును రెండు భాగాలుగా తూర్పు గాలుల చేత ఆయన విభాగించి ఆరిన నేలగా ఆయన మార్చి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను సముద్రములో మార్గమును కలుగుజేసి అద్దరికి ఆయన నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అప్పుడు వారందరూ, ఇశ్రాయేలీయులందరూ ఆయనను స్తుతించి ఘనపరిచారు. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను, నీళ్ళు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు
ఆయన మాటలు నమ్మిరి. అప్పుడు ఆయన మాటలు నమ్మిరి. ఆయన కీర్తి గానము చేశారు. అప్పుడు ఆయన కీర్తి గానము చేశారు. 13వ వచనంలో అయినను వారు ఆయన కార్యములు వెంటనే కృతజ్ఞత లేదండి. మనుషులకు కృతజ్ఞత లేదు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. దేవుని మాటను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని మాటను నేను ముగిస్తూ ఉన్నాను. కృతజ్ఞత లేదు. నువ్వెక్కడున్నావు? నిన్ను ఆయన ఎక్కడకు నడిపిస్తూ ఉన్నాడు? నువ్వు ఏ స్థలములో ఉన్నావు? మట్టి తొక్కుతూ ఉన్నావు అక్కడ, బానిసగా ఉన్నావు అక్కడ, బందీగా ఉన్నావు అక్కడ, చెరలో ఉన్నావు అక్కడ, ఇనుప సంకెళ్ళల మధ్యలో, శ్రమల మధ్యలో ఉన్నావు అక్కడ, ఊడిగం చేస్తూ ఉన్నావు అక్కడ. నువ్వెక్కడున్నావు? ఆ స్థితిలో నుంచి ఆయన నిన్ను పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉంటే, శత్రువు చేతిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తే, నీ పగవారి చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తే, శత్రువుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తే, నువ్వు చూస్తూ ఉండగా ఐగుప్తు ప్రజలు శేషమ వలె నీళ్లలో అడిగంటి పోతే, సముద్రమును 2 భాగాలుగా విభాగించి నిన్ను ఆరిన నేలపైన నడిపిస్తే, ఆయన చేసినటువంటి మేలులు వెంటనే మరిచిపోయారు. వెంటనే కృతజ్ఞత లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలుగా కృతజ్ఞత మనకు కావాలి. కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, వారి అవివేక హృదయము అంధకారం. చాలు. వారి అవివేక హృదయము అంధకారం. ప్రభు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నారో తలంచి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. వారట వెంటనే మరిచిపోయారు. వెంటనే మరిచిపోవటం వలన వారి ఎదుట ఉన్నటువంటి మంచి నీళ్లు చేదుగా మార్చబడ్డాయి. గనుక వారి ప్రాణము సొమ్మసిల్లిపోయింది. ఆ తర్వాత దేవుని మాట వారు వినినందున ఆ నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. మన జీవితంలో ప్రభు ద్వారా ఎన్నో మేలులు జరిగించుకుంటున్నాం. ప్రభు ఎన్నో మేలులు జరిగిస్తూ ఉన్నారు. మనము మర్చిపోతే ఎలాగా?
మేలులు మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ఆయన మునపటి కంటే అధికమైన మేలు మన పట్ల చేయబోతూ ఉన్నాడు కనుక మనము కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపజేసి భద్రపరచునుగాక. ఆమేన్. దేవుడు ఎవరికి మేలులు చేస్తాడు అంటే, దేవుడు ఎవరికి మేలులు జరిగిస్తారు అంటే కృతజ్ఞత. దేవుని ద్వారా మనం అన్ని మేలులు అనుభవిస్తూ ఉన్నాం. దేవుని ద్వారా మేలులు పొందుకుంటున్నాం. ఆయన ఎవరికి మేలులు జరిగిస్తారు, ఎవరికి మేలులు చేస్తారు అంటే కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల. కృతజ్ఞత లేదనుకో నీ హృదయం అంధకారం. పైకి తెల్లబట్టలు వేసుకోవచ్చు, పైకి ఆత్మలో ఆనందించి మాట్లాడవచ్చు, పైకి భాషలు మాట్లాడవచ్చు. కృతజ్ఞత లేకపోతే అంధకారం, నీ హృదయం అంధకారం. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు. తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో, నెరవేరుస్తారో వారికి మాత్రమే ఆ అర్హత, యోగ్యతను ప్రభు అనుగ్రహిస్తారు. దేవుడు ఎవరికి మేలులు జరిగిస్తారు అంటే కృతజ్ఞత కలిగి. వారు వెంటనే మరిచిపోయారు గనుక మధురమైనటువంటి నీళ్లు చేదుగా మార్చబడ్డాయి. ఆ ఓటలు చేదుగా మార్చబడ్డాయి. దేవుని మాట వినినందున మరలా నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. ఆయన నీకు మేలు చెయ్యాలి అంటే, కరోనా వచ్చింది. కరోనాలో మన కళ్ళ ముందు ఎందరో చనిపోయారు. కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. గత 2024 సంవత్సరం అనేనా ఈ వరదలు వచ్చింది? ఎప్పుడు 25లోనైనా 24 ఆఖర్లో వరదలు వచ్చాయి. డిసెంబర్ అనా ఎప్పుడు వచ్చిందమ్మా వరదలు? సెప్టెంబర్ నెలలో వచ్చింది. అక్టోబర్ నెలలో వరదలు. ఈ ప్రాంతం అంతా జల ప్రవాహంలా మునిగిపోయింది. ఏంటో ప్రవాహం వచ్చేస్తున్నట్టు వచ్చేసింది. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇళ్లలో కొట్టుకెళ్ళిపోయారు, కార్లు కొట్టుకెళ్ళిపోయాయి, బళ్ళు కొట్టుకెళ్ళిపోయాయి. రోడ్డు ఉంది కానీ ఆర్టీసీ బస్సు ఇటు కనబడలా. రోడ్ల మీద బోట్లు నడిచాయి. ఇక్కడ బోట్లు నడిచాయి, నడవలేదా? ప్రాణాన్ని గుండెల్లో పెట్టుకుని, గుప్పట్లో పెట్టుకుని చాలామంది నిరాశ్రులై, కొంతమంది ప్రాణాలు విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. పొయ్యి ఉంది కానీ, గ్యాస్ ఉంది కానీ, గ్యాస్ పొయ్యి వెలిగించినోడు ఎవడు లేడు. ఇల్లు ఉంది కానీ ఇంట్లో పడుకున్న వాళ్ళు లేరు. ఏ రాత్రి ఏ ప్రవాహం వచ్చి కొట్టుకుపోతామో లేరు. మనకి కృతజ్ఞత కావాలి. ప్రభువు మనల్ని తప్పిస్తున్నారు, పోషిస్తున్నారు, కాపాడుతున్నారు. మరి విశేషంగా శత్రువుల చేతుల నుంచి, పగవారి చేతుల నుంచి ఆయన మనలను విడిపిస్తూ ఉన్నారు గనుక, మునపటి కంటే అధికమైన మేలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు గనుక మనమందరం కృతజ్ఞత కలిగి బ్రతుకుదముగాక. తలల వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, నీ అపారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పునరుద్ధానపు ఆరాధనలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారయ్యా, ముచ్చటిస్తూ ఉన్నారు. మునపటి కంటే అధికమైన మేలులు మా జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు చెరగా, బానిసలుగా ఓడుగుం చేస్తూ ఉన్నటువంటి భయానకమైన పరిస్థితులలో ఉన్నప్పుడు వారిని కనికరించి
పగవారి చేతుల నుంచి వారిని రక్షించి, శత్రువుల చేతుల నుంచి విడిపించి, మీరు నడిపిస్తూ ఉండగా సముద్రం అడ్డుగా వస్తే వాటిని, సముద్రం అడ్డుగా వస్తే 2 భాగాలుగా విభాగించి నీళ్లను ఏకరస్సిగా మార్చి ఆరిన నేలపైన ఇశ్రాయేలీయులను అందరికీ నడిపించావయ్యా. వారి జీవితంలో కృతజ్ఞత లేదు. మేఘ స్తంభముగా తోడుగా ఉన్నావు, అగ్ని స్తంభముగా తోడుగా ఉన్నావు. దేవదూతలు తినే ఆహారముతో పోషించావు. వారు ధరించిన వస్త్రాలు మాసిపోలేదు, తొడిగిన చెప్పులు వారు అరిగిపోలేదు. అందరికీ నడిపించావు. వారు మరిచిపోయారు, వెంటనే మరిచిపోయారు. కృతజ్ఞత లేదయ్యా, కృతజ్ఞత లేదు. అందుకనే మధురముగా వండిన నీళ్లు చేదుగా మారిపోయాయి. తండ్రి, కొన్ని సందర్భాలలో మా జీవితాలలో మీరు చేసిన మేలులు మేము మర్చిపోతాం. కృతజ్ఞత లేకపోతే హృదయం అంధకారం. సమృద్ధిగా ఉన్నది చేదుగా మార్చబడుతుంది, పచ్చగా ఉన్నది పనికి రాకుండా పోతుంది. కృతజ్ఞత లేకపోతే అంతే. ఆరోగ్యంగా ఉన్నాను అని నేను అనుకుంటాను కానీ అనారోగ్యమే. సమాధానముగా నేను ఉన్నాను అనుకుంటాను కానీ అసమాధానమే. జీవము కలిగి సారవంతమైన భూమిలో నేను ఉన్నాను అనుకుంటాను కానీ నిర్జనమైన స్థితిలో ఉండడమే. కృతజ్ఞత కావాలయ్యా, కృతజ్ఞత కావాలి. కృతజ్ఞత లేకపోతే హృదయం అంధకారంగా మార్చబడుతూ ఉంది. మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా వ్యక్తిగతమైన జీవితంలో, ఆత్మీయ స్థితిలో విశ్వాసపు ఓడలు బ్రద్దలవ్వకూడదయ్యా. మేలు చేయండి, కృప చూపించండి. బిడ్డలందరితో మీరు మాట్లాడిన మీ మాటల కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకు, ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి కృప సమాధానం తోడై నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు.